ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యూ? ఐ థింక్ సో యూర్ ఫ్యాన్ బై గాడ్. మనం ఈరోజు మత్తయి 8వ అధ్యాయంలో 1-3 వచనం వరకు చూస్తే, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవలెనని. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయుడు. అంటే ఇక్కడ మనం ఏమని చూడొచ్చు అంటే, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజనములు ఆయన వెంబడించింది. అంటే జీసస్ అక్కడ వాళ్ళకి ప్రీచింగ్ చేయడానికి, వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు చాలామంది అనేది వస్తాడు దేవుడి వెంట. మళ్ళీ దాని తర్వాత దాంట్లో ఏమైనా అంటే, ఒక కుష్ఠరోగి అనేది వస్తాడు దేవుడి దగ్గరకు వచ్చి, నీకు ఇష్టం దాన్ని అడుగుతాడు. ఇంకా వర్షిప్ చేసి ఏమని అడుగుతాడంటే, నీకు ఇష్టమైతే నన్ను హీల్ చెయ్యి అని అడుగుతాడు. అడగగానే అప్పుడు దాని తర్వాత వర్షంలో ఏమని ఉంటుందంటే, అప్పుడు జీసస్ చెయ్యి చాపి ముట్టుకొని ఏమని చెప్తాడంటే, నిన్ను హీల్ చేయడం నాకు ఇష్టమే, నువ్వు ఇప్పుడే హీల్ అయిపో అని చెప్తాడు. అప్పుడే హీల్ అయిపోతాడు. అంటే ఇక్కడ మనం ఏమని చూడొచ్చు అంటే, ఆ కుష్ఠరోగి ఏం చేస్తాడంటే దేవుడిని వర్షిప్ చేస్తాడు. వర్షిప్ చేసినప్పుడు అడుగుతాడు, నీకు ఇష్టమా దేవుడా నన్ను హీల్ చేయడం అని చెప్తాడు. అంటే అక్కడ మనం అందరం కూడా అంతే, మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో మనం జీసస్ని అడగాలి. జీసస్ మీకు ఇష్టమే కదా, మీరు ఇక్కడ హీల్ చేసిండు కదా జీసస్, మీరు మా లైఫ్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ తీసేయండి. మనం జీసస్ని వర్షిప్ చేయాలి. మనం వర్షిప్ చేసినాం అనుకో, ఇక్కడ మనం ఇంకేం చూడొచ్చు అంటే, అప్పుడు తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధ అయింది. అంటే మన లైఫ్లో కూడా మనం జీసస్ని వర్షిప్ చేసుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ, బైబిల్ చేసుకుంటూ ఇవన్నీ చేసినాం అనుకో, అదే సెకండ్లో తక్షణమే మన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి, మనకి హీలింగ్ వస్తుంది, గుడ్ హెల్త్ వస్తుంది, మన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ పోతాయి. అంటే మనం మన లైఫ్లో మనం జీసస్ని వర్షిప్ చేయాలి. వర్షిప్ చేసే దాంతోపాటు మనం జీసస్ని అడగాలి. మనం ఎట్లా అడగాలంటే, నార్మల్గా ప్రేయర్ చేసినట్టు అది ఇది అని అడగకుండా, మనం జీసస్తో ఇప్పుడు నేనైతే ఎట్లా మాట్లాడుతున్నానో అట్లా మనం జీసస్తో అడగాలి. అప్పుడు జీసస్ మన మాటను విని నిన్ను హీల్ చేయడం, నీ ప్రాబ్లం తీసేయడం అవన్నీ నాకు ఇష్టమే అని చెప్తాడు. అంటే మన లైఫ్లో ఏ ప్రాబ్లం పోవాలన్నా కూడా మనం ఫస్ట్ జీసస్ని వర్షిప్ చేయాలి. వర్షిప్ చేసి మనం జీసస్ని నమ్మినాం అనుకో, అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అదే సెకండ్లో పోతాయి. థ్యాంక్ యూ.